తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య బడ్జెట్పై గట్టి చర్చ సాగింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఒకరినొకరు విమర్శలు చేసుకున్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్పై వాడివేడిగా చర్చ సాగింది. చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించగా బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 4.5 లక్షల రూపాయలని జీఎస్డీపీని 14 లక్షల రూపాయలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోదు, ఆధారాలు చూపించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 200 రూపాయల పింఛన్ను 2000 రూపాయలకు పెంచామని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ సమాచారాన్ని కంప్యూటర్ నుంచి తొలగిస్తారేమో కానీ ప్రజల మెదడు నుంచి తొలగించలేరన్నారు. 2.5 లక్షల పైకి తీసుకుపోయింది మా బీఆర్ఎస్ పాలననా, మీ 8 నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 2014లో దేశ జీడీపీలకి తెలంగాణ కాంట్రిబ్యూషన్ 4.1% అయితే ఈ రోజు అది 5% పెరిగిందంటే ఇది 10 ఏళ్ల మా శ్రమ ఫలితమా, 8 నెలల మీ డ్రామా ఫలితమా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 2013-14లో 1,07,00,000 ఉన్న పంటల ఉత్పత్తిని 4 కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలన ఫలితమా, మీ 8 నెలల పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. హరీష్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ను 7,000 కోట్ల రూపాయలకు అమ్మారని విమర్శించారు. 10 ఏళ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారు, కానీ జిల్లాకు సాగునీరివ్వలేదని మండిపడ్డారు. ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డు 159 కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో, ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగినరని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. రాష్ట్ర బడ్జెట్ అవాస్తవాలతో నిండి ఉందన్న హరీష్ రావు విధానాల రూపకల్పన కంటే ప్రతిపక్షాలను తిట్టడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని ఆరోపించారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో 35,000 కోట్లు వస్తుందని బడ్జెట్లో చూపారని, గతంలో రుణమాఫీ కోసం భూములమ్మితే భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు 10,000 కోట్ల విలువ చేసే భూములమ్మి నిధులు సమీకరిస్తామని చెప్పారని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ నాయకులుగా భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలపై గౌరవం ఉంటే భూములు అమ్ముకునే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని సీఎంకు సూచించారు. బడ్జెట్లో సాధ్యం కాని తరహాలో ఆదాయం ఎక్కువ చూపారని తెలిపారు. తప్పనిసరి ఖర్చులను తక్కువ చేసి చూపారన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. బడ్జెట్లో 26,000 కోట్లు మాత్రమే వస్తోందని ప్రశ్నించారు. ఆలస్యమైందని వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆలస్యం చేసి వడ్డీ భారాన్ని రైతులపై మోపుతోందని విమర్శించారు. ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని వారు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందులో ఏమంటారు, అసలు వాస్తవానికి ఇంత గ్రోత్ ఒకసారి రాదు అధ్యక్ష. ఒకవైపు ఆర్థిక మాంద్యం అంటున్నారు, ఇంకొక వైపు మీ కొన్ని వ్యవహారాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది, కుదేలైపోయింది. కానీ నేను ఐ విల్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే, గత సంవత్సరం మనకు వచ్చింది 14,295 కోట్లు. ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా 18,228 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో భట్టి గారు ప్రతిపాదించారు. బతుకమ్మ చీరలను చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకొచ్చి పంపిణీ చేశారని, బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారని సీఎం ప్రశ్నించారు. సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యత తనకుందని, సభలో అబద్దాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. 2018 డిసెంబర్లోపే విద్యుత్ మీటర్లు బిగిస్తామని కేంద్రానికి కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. అధికారిక లెక్కలు చూసి హరీష్ రావు స్పందించాలని సభలో రేవంత్ రెడ్డి వివరించారు. నేను స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. జనవరి 4, 2017 నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో
ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు 100% 6 నెలల లోపల మీటర్లు బిగిస్తామని, అదేవిధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా 2018 డిసెంబర్ లోపల 500 యూనిట్లు వాడే వినియోగదారులకు, అదేవిధంగా 200 యూనిట్లు వాడే వాళ్లకు 31 డిసెంబర్ 2019 లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.